వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జరిపిన చర్చలు అసంపూర్ణంగా మారటంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగనుంది. నిన్న సాయంత్రం దాదాపు 3.5 గంటల పాటు డిఎంఈ వాణితో చర్చలు జరిపారు. కానీ ఆ చర్చలు కూడా విఫలమయ్యాయి. యథాతథంగా సమ్మె కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు తెలిపారు. కొన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ అన్ని డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని జూడాలు తెలిపారు. సమ్మెతో హాస్పిటల్స్ లో రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా వైద్యులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం ఇవాళ జూడాలతో మరోసారి చర్చలకు వెళ్లే అవకాశం ఉంది. నెల నెలా ఉపకార వేతనాలు చెల్లించడమే కాకుండా దీర్ఘకాలికంగా ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. జియో గ్రీన్ ఛానల్ కు వెంటనే తలుపులు, జియో గ్రీన్ ఛానల్ కు వెంటనే తలుపు. జూనియర్ డాక్టర్ల డిమాండ్. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జరిపిన చర్చలు అసంపూర్ణంగా మారటంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగనుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, జూనియర్ డాక్టర్ల సమ్మె ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? సాయిసుగా ఏదైతే నిన్న జరిగినటువంటి వైద్య విద్యార్థులతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కూడా చర్చలు అసంపూర్తిగా మారడంతో నేడు కూడా ఏదైతే రెండవ రోజు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ మొత్తం కూడా ఏదైతే జూనియర్ డాక్టర్లు కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. ఏంటంటే కొన్ని దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలి, అంటే కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో కూడా అయినా కూడా అంటే ఎట్టి పరిస్థితుల్లో మొత్తం డిమాండ్లను పరిష్కరించే వరకు తమ యొక్క సమ్మె కొనసాగుతుందని డాక్టర్లు చెప్పడం జరుగుతోంది. అంటే ఇటు డాక్టర్లు మాత్రం జూడాలు కొన్ని షరతులు కూడా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కొన్ని స్పందించినప్పటికీ మంత్రి నుంచి మరోసారి కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. వారు మాత్రం సమ్మె కొనసాగిస్తున్నారు. ఏదైతే ఆసుపత్రులకు వచ్చేటువంటి రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా వైద్యులు అందుబాటులో ఉండాలని కూడా ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కానీ తాము అటు చేస్తూనే కూడా జూడాలు మాత్రం మరోసారి కూడా అంటే నిరసన వ్యక్తం చేస్తున్నారు వివిధ రూపాలలో కూడా. అంటే నోటికి దానికి సంబంధించినటువంటి డాక్టర్లకు సంబంధించి ఏదైతే ఆసుపత్రుల ముందు వచ్చి ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. ఏంటంటే తమ సమస్యలు పరిష్కరించాలని కూడా మరోసారి. కానీ ఈ ప్రభుత్వం కూడా జూనియర్ డాక్టర్ల పట్ల అంటే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ కానీ పూర్తిగా తమ సమస్యలు ఎన్ని ఉన్నాయో పెండింగ్ సమస్యలు అన్ని కూడా నెల ఉపకార వేతనాలు కాకుండా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కరించాలని కూడా జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరోసారి కూడా రాష్ట్ర ప్రభుత్వంతో జూడాలు చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ చర్చలు అంటే నిన్న అసంపూర్తిగా కావడంతో కూడా ఈ రోజు కూడా సమ్మె కొనసాగుతా ఉంది. ఇక్కడ కూడా రోగులకు మాత్రం ఇబ్బందులు తలెత్తొద్దని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మొత్తం జూడాలు మాత్రం తమ యొక్క నిరసన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ కుమార్, అయితే ఇప్పుడు సమ్మె వల్ల హాస్పిటల్లో రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మరి జూనియర్ డాక్టర్లు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఒకటి హామీ ఇచ్చే వరకు కూడా తమ యొక్క నిరసన కొనసాగిస్తాం. వచ్చే రోగులకు మాత్రం ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది. ఆ ప్రభుత్వం తరపు ఏదైతే దామోదర రాజనరసింహ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఉండాలి అని కూడా జూడాలకు చెప్పడం జరిగింది. కానీ జూడాలు మాత్రం తమ యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా సమస్యలు ఇలానే మేము నిరసన కొనసాగిస్తాం. ప్రభుత్వంతో మరోసారి చర్చలకు వెళ్లే అవకాశం ఉంది. అంటే డిఎంఈ వాణితో కూడా చర్చలు జరిపారు, కానీ ఆ చర్చలు కూడా విఫలమయ్యాయి. యథార్థంగా తమ సమ్మె కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు చెప్పారు. రోగులకు మాత్రం కొన్ని ఇబ్బందులు రోగులకు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వీళ్ళు సమ్మె అలానే కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితులు అంటే రోగులు చాలా దూర ప్రాంతాల నుంచి కొన్ని అంటే ప్రధానమైన కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా దూరం నుంచి పేషెంట్లు వస్తారు. ఇలాంటి చోట చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం చెప్పినప్పటికీ జూడాలు మాత్రం తమ యొక్క సమ్మెను మాత్రం కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. Thank you.